హాయ్. ఓజీ ఈ మధ్యకాలంలో ఇంత క్రేజ్ మనం ఏ సినిమాకి చూడలే కదా. నార్మల్గా ఒక క్రేజ్తో ఉన్న హీరోకి క్రేజీ మూవీ వచ్చి వావ్ వావ్ అని యాంటిసిపేట్ చేయటం ఒకటి, ఇలా ఒక 20 years నుంచి ఇక హిట్ వస్తుందేమో, ఇప్పుడు హిట్ వస్తుందేమో అని చెప్పి, అంటే టిపికల్ హిట్ మధ్యలో వచ్చినాయి అది వేరు కానీ అని చూసే హీరోకి సడన్గా వావ్ ఒక ఒరిజినల్ కాంటెంట్ వస్తుంది అనే యాంటిసిపేషన్తో వచ్చే క్రేజ్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే పర్సనల్గా. అండ్ మూవీ గురించి చెప్పాలంటే నచ్చింది, బాగా ఆడుతుంది, కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ మళ్ళీ నేను ఎప్పుడు ఒక దగ్గరికి వస్తాను, ఈ మధ్యలో కొంతమంది వచ్చి బాగాలేదు, సినిమాలో ఒరిజినాలిటీ లేదు, వాడు వస్తాడు ఒకడు బార్బెల్ అని, వాడు వచ్చి నాకు $30 నాకు వర్త్ కాదు అంటే అసలు ఎవర్రా మీరంతా అన్న టైప్లో. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినట్టే, ఒక సినిమా గురించి చెప్పేటప్పుడు ఏంటి దాన్ని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, నీకెందుకు నచ్చలేదని చెప్తే ఓకే, ఇక్కడ ఏ లొంకర్ ఉంది, అక్కడ కంటిన్యూటీ మిస్ అయింది, అవేంట్రా. ఇది ఎట్లుందంటే చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికిమాలిన విషయాలు అడిగేవాడిని కూట్లే అంటారా, కూట్లే. అది అలా ఉందన్నమాట. ది పాయింట్ ఈస్, ఇప్పుడు ఓజీ అనే మూవీ పవన్ కళ్యాణ్ నడిచి వస్తూ ఉంటే మీకు చాలు సినిమా హిట్, మీకు నచ్చుతుంది అంటే మధ్యలో ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ నడవలేదా? బంగారంలో నడవలే, పంజాలో నడవలే, మన హరిహర వీరమల్లులో నడవలే. ఏం మాట్లాడతారు? అంటే కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉంటుంది ఆ మాట అనే ముందు. పవన్ కళ్యాణ్ నడిచి రావటం మీకు నచ్చితే సినిమా నచ్చుతుందంట. ఇవన్నీ పవన్ కళ్యాణ్ సినిమాలేగా, మరి ఇది ఒక్కదానికే ఎందుకంత బాగుంది అంటే కొంచెం ఆలోచన పెట్టండి రా. అలాంటి రివ్యూస్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచన పెట్టండి. ఏంటి, సంథింగ్ ఈజ్ డిఫరెంట్, సంథింగ్ హెస్ హ్యాపెన్ విత్ ఓజీ. 20 ఏళ్ళల్లో ఓకే ఒక గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వచ్చింది, బట్ ఈ టైప్లో రాలేదు. ఏమి, ఎందుకు రాలేదు అంటే కొంచెం హిస్టరీ తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ అనే స్టార్కి చిరంజీవి లాగా ఇట్లా కాలర్లు వెనకేసుకొని డాన్సులు ఫైట్లు విపరీతంగా చేసి రాలే స్టార్డమ్. లేకపోతే తొడలు కొట్టి మీసాలు తిప్పి బాంబులు పేల్చి రాలే. ట్రాన్స్ఫార్మర్లు కొండారెడ్డి బుజ్జు సెంటర్లో కొట్టి అట్లా రాలే స్టార్డమ్ పవన్ కళ్యాణ్కి. నేను ఒక వీడియో సిరీస్ చేశాను, కావాల్సి వస్తే అందులో చూడండి. ట్రూ అండర్ డాగ్ క్యారెక్టర్స్ నుంచి జెన్యూన్ స్టైల్, జెన్యూన్ యాటిట్యూడ్ ఇలాంటి దాంతో వచ్చిన స్టార్డమ్ పవన్ కళ్యాణ్ది. అంటే అది మనుషుల్లోకి ఎంత విపరీతంగా వెళ్ళిపోయిందంటే అది దానికి అలాంటి స్టార్డమ్ ఏంటి అంటే దానికి ఒక కొలమానం, ఒక మెట్రిక్ లేదు. అబ్బా ఇంత హీరోయిజం ఉంటుందిరా అని చెప్పడానికి లేదు. అంటే నేను మాట్లాడేది ఖుషీ టైం గురించి. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ, అప్పటికి పవన్ కళ్యాణ్కి వచ్చిన స్టార్డమ్కి ఒక కంపారిజన్ చేయడానికి లేదు ఇట్లుండేది స్టార్డమ్ అని. అంటే మీకు ఎలా చెప్పాలరా, అంతేలే అన్నమాట అనుకో అది. సో అలాంటి స్టార్డమ్ వచ్చి ఉన్న మనిషి 25 years నుంచి తన ఫ్యాన్స్ ఇక హిట్ వస్తుందేమో, ఇలా హిట్ వస్తుందేమో, అలా హిట్ వస్తుందేమో, ఈ సినిమాతో హిట్ వస్తుందేమో, ఇప్పుడు హిట్ వస్తుందేమోనని ఫ్యాన్ ఫాలోయింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనే మనిషికి వచ్చిన స్టార్డమ్ని మ్యాచ్ చేయడానికి ఎంతమంది డైరెక్టర్లు ట్రై చేసినా ఆ మీటర్ని, ఆ మెట్రిక్ని క్యాచ్ చేయలేకపోయారు. అంటే అట్లా వచ్చింది స్టార్డమ్. ఇప్పుడు చిరంజీవి అంటే ఓకే, ఒక ఫుల్ హీరోయిజం, ఫుల్ డ్యాన్స్ పెట్టి సినిమా హిట్ చేయటం కొంచెం ఓకే, ఈజీ అనట్లేదు, బట్ ఒక టెంప్లెట్ ఉంది. బాలకృష్ణ అంటే ఓకే, తొడగొట్టు, ఒక మీసం తిప్పో, ఒక సంథింగ్. నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్ అందరికి ఒక స్టైల్ ఉంది. బట్ పవన్ కళ్యాణ్ది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ జోన్లోకి వెళ్ళి మూవీ తీసి హిట్ చేయటం, పవన్ కళ్యాణ్ జాన్రా అనేది చేయటం అనేది చాలా కష్టం. సో
ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు వస్తున్నాయి, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, హిట్స్ రావట్లేదు అనే టైంలో, అంటే ఐఎమ్ టాకింగ్ 25 years, ఓజీ అనే మూవీ అనౌన్స్ కాగానే ఏమనుకున్నానంటే అబ్బా ఓకే ఏదో ఒరిజినల్ కాంటెంట్ వస్తుందేమో, సంథింగ్ ఒరిజినల్ వస్తుంది, మనం ఈ రీమేక్లు అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ వచ్చిన తర్వాత ఈ 25 yearsలో తెలుగు సినిమా మాస్ హీరో తాలూకు క్యారెక్టరైజేషన్ ఇవాల్వ్ అయింది. ఒకరిని కొట్టడం, 10 మందిని కొట్టడం, 100 మందిని కొట్టడం, బాంబులు పేల్చడం, మ్యాసివ్ స్కేల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చేయటం, గట్టిగా అరవటం, ఇలా హీరోయిజం ఇవాల్వ్ అవుతూ వచ్చింది. సో ఈ ధోరణిలో పవన్ కళ్యాణ్ స్టైల్లో మూవీస్ రాకపోయినా, తన యాటిట్యూడ్కి తగ్గ మూవీస్ రాకపోయినా, అరే కనీసం మా వాడికి ఇట్లా స్టాండర్డ్ టెంప్లెట్లో ఉన్నవాడన్నా కొంచెం డీసెంట్గా తీసినా బాగుండరా అనే స్టేట్కి ఫ్యాన్స్ వచ్చేసారు. కొంచెం అరే వేరే హీరోలు అందరికీ మామూలు కంటెంట్తో హిట్ అవుతుందిరా, కనీసం అట్లన్నా తీయనరా కొంచెం ఒరిజినల్గా, కొంచెం ఆ సినిమాకి తగ్గట్టు అంటే ఎవ్వరు తీయలేకపోయారు. ఆ ఛాన్సే రాలేదు. పవన్ కళ్యాణ్ ఆల్సో మూవ్డ్ అవే ఫ్రమ్ మూవీస్, అది వేరే స్టోరీ. అలాంటి టైంలో ఇప్పుడు ఓజీ వచ్చినప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అని అనట్లేదు నేను, బట్ స్టిల్ ఆ హీరో టెంప్లెట్లో ఫిట్ అయ్యే స్టోరీతో, వెరీ గుడ్ మ్యూజిక్తో, వెరీ గుడ్ క్వాలిటీ ఫోటోగ్రఫీతో, వెరీ గుడ్ క్వాలిటీ టేకింగ్తో, ఒక ఆలోచనతో, ఒక డైరెక్షన్తో చేసిన మూవీ ఓజీ అయింది. అదే ఆ ప్రమోషన్స్ నుంచి పుష్ చేసుకుంటూ వచ్చింది. అందుకోసమే ఈ మూవీకి అంత క్రేజ్ వచ్చింది. కొత్తదనం అంటే కొత్తదనంతో తీయటం ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది మీరు ఎక్నాలెడ్జ్ చేయాలి ఎవరన్నా. బట్ ఈ సినిమాలో చూస్తే ఆ టిపికల్ మాస్ హీరో ఎలివేషన్స్, హై క్వాలిటీతో, గుడ్ క్వాలిటీ మ్యూజిక్తో పవన్ కళ్యాణ్కి ఇంతవరకు రాలేదు. ఆబ్వియస్లీ ఇది ట్రూ పవన్ కళ్యాణ్ జాన్రా కాదు. ఫన్నీగా, లాంగ్ క్యాజువల్ స్పీచ్తో, కంప్లీట్ ఈజ్తో ఉండేది కాదు. కానీ అక్కడక్కడ ఒక 2 సీన్స్ వచ్చినాయి మంచిగా. టిపికల్ ఇంటర్వెల్లో అయితే ఏంటి, ఆ ఎలివేషన్ అయితే ఏంటి, ఆ హై క్వాలిటీ మ్యూజిక్ అయితే ఏంటి, ఇవన్నీ కలిసి ఒక మంచి ప్రోడక్ట్ లాగా వచ్చింది ఓజీ. అందుకోసం జనాలకు నచ్చుతుంది అది. ఈ చెత్త రివ్యూవర్స్ని మీరు ఫాలో కాకండి. మీకు ముందు నుంచి చెప్తున్నా, వాళ్ళకి రివ్యూ చేయటం అంటే ఏంటో తెలియదు. ఏది బాగుంది ఏది బాగాలేదు, కంటిన్యూటీ లేకపోతే బాగాలేదు అడిగి సినిమా. కంటిన్యూటీ బాగుంది. జానీ అనే సినిమా ఒకటి వచ్చింది 2003-04లో, సూపర్ కంటిన్యూటీ ఉంటుంది, హీరో ఫుల్ దెబ్బలు తింటాడు. ఆడిందా మరి? అసలు అందులో పడ్డన్ని బాధలు ఏ హీరో ఎందులో పడలే. మరి అట్లుంటుంది. నువ్వు జాన్ విక్ అంటావు. జాన్ విక్ అసలు జాన్ విక్ స్టైల్లో తెలుగులో తీస్తే ఆడుద్దంటారు. ఏదో కల్ట్ క్లాసిక్ అని చెప్పి ఆపేస్తారు అంతే. అయినా జాన్ విక్లో కూడా ఇప్పుడు ఆ 3rd పార్ట్లోనే అందులో నా మెట్లపై నుంచి ఎగిరి కొడితే అలాంటి వాడు మళ్ళీ పైకి ఎక్కి ఎట్లా పోతాడురా అని ప్రతి మూవీలో బిలీవబిలిటీ ఫ్యాక్టర్ని దాటి వెళ్తారు క్యారెక్టర్స్. బట్ అందులో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన జోన్లో మూవీ ఎంత బాగుందని చూడాలి తప్పితే, అందులో అయితే ఇట్లా రియాలిటీ ఉంది, ఇందులో కర్ణుడికి విల్లు పెట్టు, అందులో రాముడి బాణం పెట్టు అని చీప్ థ్రిల్స్ వేరు. అది అసలు వేరే స్టోరీ. అది దీంతో ఎందుకు పోలుస్తావు నువ్వు? ఇంకొకటి చెప్తున్నా, స్టోరీ చాలా క్యాజువల్గా ఉంది, అంత సింపుల్గా ఉంది స్టోరీ అంటే. మొన్న కూలీకి చెప్పాను, ఇప్పుడు ఓజీకి కూడా చెప్తున్నాను. సింపుల్ స్టోరీస్ అయినా కన్సిస్టెంట్గా మూవీ అంతా కనెక్ట్ చేసి ఉంచటం వెరీ డిఫికల్ట్. ఆ హీరో క్యారెక్టరైజేషన్ మెయింటైన్ చేసుకుంటూ, ఆ టెంపో తగ్గకుండా ఒక కనెక్షన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంచడం అనేది మీకు చూస్తుంటే అబ్బాయి ఏముందిరా పెద్ద స్టోరీలు అనిపించవచ్చు. బట్ ఆ సింపుల్ కనెక్షనే మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇట్స్ నాట్ ఈజీ. ప్రతి స్క్రీన్ ప్లేలో ట్విస్ట్స్, అమోఘమైన ప్లాట్ పాయింట్లు, అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ ఫీజిబుల్, అట్లా జరగవు. బట్ సింపుల్ స్టోరీస్ని కూడా డెఫినెటివ్గా క్లియర్గా తీయటం అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. సో సుజిత్ని అక్కడ నువ్వు అప్రిషియేట్ చేయాల్సిందే. మనం మూవీ ఒక ట్రాక్లో తీసుకొని వెళ్ళటం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ యూజువల్గా ఆడియన్స్ అది క్యాచ్ చేయలేరు, కానీ సినిమా చూస్తున్నంతసేపు చూడగలుగుతున్నారు అంటే అక్కడ సక్సీడ్ అయినట్టే డైరెక్టర్. అది
నేను చూశాను మూవీ థియేటర్లో, ఒక్కడు కూడా అంటే మరీ ఫస్ట్ డే వెళ్ళలే కానీ ఫ్యామిలీ ఆడియన్సెస్ వచ్చే షోకి వెళ్ళా. సినిమా స్టార్టింగ్లో వాట్సాప్లు పక్కన చూసుకున్నారు కానీ సినిమా మధ్యలో అసలు నేను ఫోన్ తీసిన సందర్భమే నేను చూడలే, విచ్ ఈస్ వెరీ అన్యూజువల్ ఈ రోజుల్లో. సో హ్యావింగ్ సెడ్ దాట్, ఓజీ అనే మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే కాదు, 25 years ఆఫ్ తెలుగు మాస్ హీరో ఎవల్యూషన్లో అరే ఒక్కళ్ళన్న పవన్ కళ్యాణ్తో గుడ్ క్వాలిటీ మూవీ తీస్తే బాగుండు, తీస్తే ఎలా ఉంటుంది, సరే మాస్ టెంప్లెట్ ఉండొచ్చు చాలా చోట్ల మధ్యలో, బట్ స్టిల్ ఒక గుడ్ క్వాలిటీ టెక్నికల్ టీమ్తో మూవీ వస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపులే ఓజీ. మీరు ఖచ్చితంగా చూడాలి, యూ విల్ ఎంజాయ్. నాకు పర్సనల్గా అయితే జానీ రిఫరెన్సెస్ నాకు ఫుల్ హై ఇచ్చాయి అసలు. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ నాకు జానీ చాలా ఆనెస్ట్ మూవీ. సమ్హౌ ఐ హ్యావ్ ఎ వెరీ సాఫ్ట్ కార్నర్ ఫర్ దట్ మూవీ. సో నాకైతే జానీ రిఫరెన్సెస్ ఫుల్గా వర్కౌట్ అయింది. ఆబ్వియస్గా సుజిత్ టేకింగ్, తమన్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ స్వాగ్ చించి అవతలు పడేశాడు. ఇట్ ఈజ్ ఎ మూవీ టు బీ ఎంజాయ్డ్ ఇన్ థియేటర్స్. మీరు ఇంట్లో చూస్తే నాకు తెలిసి ఈ ఫీల్ ఉండదు, ఏదో హీరో ఎలివేషన్ వచ్చిందిలే అని అనుకుంటారు. ఈ 1 weekలో ఈ దసరా సెలవుల్లోనే ఈ మూవీ మీరు థియేటర్లో చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్ ఈవెన్ మోర్. సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, బాయ్. ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిని.